Sri Gurubhyo Namaha. Today we are going to practice some warm-ups and Surya Namaskar. Start with head and neck movements. Head and neck movements start చేద్దాం. బ్రహ్మ ముద్రలు. తలను పైకి కిందికి స్లోగా మూవ్ చేస్తూ ఉండండి. మూవ్ అప్ అండ్ డౌన్ స్లోలీ. Comfortable breathe in, breathe out. Comfortable breathe in, breathe out. Move comfortably up and down. Up and down. Move comfortably. Now go for side bending. చెవును భుజం వరకు తీసుకెళ్ళండి. ఇయర్ టు షోల్డర్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు సైడ్లకు ఫ్రీగా మూవ్ చేయండి, ఫ్రీగా బెండ్ చేయండి. బెండ్ కంఫర్టబుల్లీ విత్ నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రహ్మముద్రలు మీ మెడ నరాలని కండరాలని బాగా ఫ్రీ చేస్తాయి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్ టు యువర్ బ్రెయిన్. ఇప్పుడు ట్విస్టింగ్ చేయండి. నౌ చిన్ టు షోల్డర్. టర్న్ యువర్ హెడ్ టు రైట్ అండ్ లెఫ్ట్. లుక్ ఎట్ యువర్ షోల్డర్. మూవ్ కంఫర్టబుల్లీ. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్ ఫ్యూచర్ యూ డోంట్ గెట్ ఎనీ సర్వైకల్ ఇష్యూస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే సర్వైకల్ ఇష్యూస్ ఏం రావు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ రొటేషన్ చేయండి. థ్రోట్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఆఫ్ రొటేషన్, 180 degrees movements for your throat and neck. Now back side of rotation for your head and neck movements, for your cervical, back side of neck. Now go for complete rotation. Complete గా రొటేట్ చేయండి. తలను అన్ని వైపులకు ఫ్రీగా మూవ్ చేయండి. Rotate completely, move all the sides. Comfortable breathe in, breathe out. Now change the direction. Opposite direction, move comfortably. If you want, you can open your eyes. You can open your eyes and do it. కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. కళ్ళు తెరిచి చేస్తే మీ కంటికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. రిలాక్స్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. ఫ్రీ యువర్ హ్యాండ్స్, ఫ్రీ యువర్ షోల్డర్స్. ఇప్పుడు షోల్డర్ రొటేషన్కి వెళ్దాం. హ్యాండ్స్ షోల్డర్స్ మీద ఉంచండి. కీప్ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ అండ్ రొటేట్ కంప్లీట్లీ. ట్రై టు టచ్ యువర్ ఎల్బోస్. చేతులు తగిలేటట్లు హ్యాండ్స్ని రొటేట్ చేయండి. చేంజ్ ద డైరెక్షన్. మీ చేతులు తగిలేటట్లు చేతులను తిప్పండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ బాగా ఫ్రీ చేసుకోండి. ఫింగర్స్ ఫ్రీ చేసుకోండి. రిస్ట్, రెండు హ్యాండ్స్ బాగా ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చాలని తాళాసనకి వెళ్దాం. కుడికాలు ఒక స్టెప్ ముందుకేయండి. కీప్ రైట్ లెగ్ 1 step ఫార్వర్డ్. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, రేజ్ యువర్ లెఫ్ట్ హీల్. ఆపోజిట్ హీల్ లిఫ్ట్ చేయాలి. రైట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ హీల్ రేజ్ చేయాలి. లెఫ్ట్కి వెళ్ళినప్పుడు రైట్ హీల్ రేజ్ చేయాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ రైట్, బ్రీద్ అవుట్ లెఫ్ట్. దీన్ని చాలని తాళాసనం అంటారు. దీనివల్ల మన స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వెన్నుముక బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్ట్రెంథనింగ్ అండ్ ఇంక్రీజింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యువర్ స్పైన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. విల్ డూ లెఫ్ట్ సైడ్. కీప్ లెఫ్ట్ లెగ్ 1 step ఫార్వర్డ్. మూవ్ కంఫర్టబుల్లీ. యూ హ్యావ్ టు రేజ్ ఆపోజిట్ హీల్. కుడివైపు వెళ్ళినప్పుడు మెడమ ఎత్తాలి. ఎడమ వైపుకి వెళ్ళినప్పుడు కుడి మెడమ ఎత్తాలి. యూ హ్యావ్ టు రైజ్ యువర్ ఆపోజిట్ హీల్. మూవ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీలీ వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. స్పైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. యూ హ్యావ్ టు ఫ్లెక్సిబుల్ డైలీ. యూ హ్యావ్ టు వార్మ్ అప్ స్పైన్ రెగ్యులర్లీ. Comfortable breathe in, breathe out. Drop your hands, free your hands. Now go for mid back twisting, mid back and lower back. Free your lower back, lower abdomen. మీ పొత్తి కడుపుని, నడుముని ఫ్రీ చేసుకోండి. అర్ధకటి చక్రాసన్, ఫస్ట్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్ ఆఫ్ అర్ధకటి చక్రాసన్. సెకండ్ వేరియేషన్. ఇప్పుడు మిడ్ బ్యాక్ కూడా ఫ్రీ అవుతుంది. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ షోల్డర్ మీద పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టాలి. మూవ్ కంఫర్టబుల్లీ. హ్యాండ్ ఆపోజిట్ హీల్ రేజ్ చేస్తూ
ఫీట్ కొంచెం ట్విస్ట్ చేయాలి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఈ చాలన్ తాలాసన్ వర్గ అంతా మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుతుంది. బాడీలో ఎలాంటి టెన్షన్ లేకుండా బాడీలో రెసిస్టెన్స్ అంతా పోతుంది. బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇవి చేసిన తర్వాతనే మిగతా ఏమైనా చేయొచ్చు. వీటి వల్ల బాడీ ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు వేరే సూర్య నమస్కారాలు కానీ వేరే ఆసనాలు చేసుకోవచ్చు. రిలాక్స్, చేతులు ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు తాళాసన్ తాడాసన్ అంటారు. హ్యాండ్స్ పైకి తీసుకొని స్లోగా హీల్ రేజ్ చేస్తూ జెంట్లీ రేజ్ యువర్ హీల్ అండ్ స్ట్రెచ్ ఆల్ యువర్ జాయింట్స్ మజిల్స్ కంఫర్టబుల్లీ. స్ట్రెచ్ కంఫర్టబుల్లీ అండ్ రిలీజ్ స్లోలీ. హ్యాండ్స్ డ్రాప్ చేసుకోండి. కళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టండి. గో ఫర్ సైడ్ బెండింగ్. బెండ్ టు రైట్ సైడ్. కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచి కుడివైపుకు వంచాలి నడుముని. మళ్ళీ ఎడమ వైపుకి. Give little gap between your legs and bend side to side. You can repeat 3 to 4 times as per your comfort. మీ సైడ్ హిప్లో ఉన్న మజిల్స్ అన్నీ బాగా టోనప్ అవుతాయి. అక్కడ ఉన్న ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు కురంటక విన్యాస అంటారు. ఇన్హేల్ చేసి చేతులు పైకి తీసుకోండి. ఎక్సేల్, మోకాలు బాగా బెండ్ చేయాలి, లేదంటే మీకు లోయర్ బ్యాక్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా మోకాలు కంపల్సరీ వంచాలి. అప్పర్ ప్లాంక్. నెక్స్ట్ అష్టాంగ, నీస్, చెస్ట్, చిన్. నెక్స్ట్ ఫోల్డ్ యువర్ లెగ్స్, రేజ్ యువర్ చెస్ట్. కపోతాసన్. ఇన్హేల్ కపోతాసన్. ఎక్సేల్ భుజంగాసన్. ఇన్హేల్ కమ్ టు క్యాట్. వెనక్కి రండి. ఎక్సేల్ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్, పర్వతాసన్. ఇన్హేల్ స్లోలీ వాక్ ఫార్వర్డ్. మెల్లగా ముందుకు నడవండి. ఎక్సేల్ రేజ్ యువర్ హ్యాండ్స్, బెండ్. ఇన్హేల్ కమ్ అప్. ఎక్సేల్ రిలాక్స్. గుడ్ విత్ బ్రీదింగ్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ బెండ్ యువర్ నీస్, ఉత్తాన ఉత్కటాసన్, చాలన ఉత్తాన ఉత్కటాసన్. ఎక్సేల్. ఇన్హేల్ ఊర్ధ్వదండాసన్. ఎక్సేల్ అష్టాంగ నమనాసన్. డ్రాప్ యువర్ లెగ్స్, ఫోల్డ్ యువర్ లెగ్స్, రేజ్ యువర్ చెస్ట్. కపోతాసన్. డ్రాప్ యువర్ లెగ్స్, భుజంగాసన్. ఇన్హేల్ కమ్ బ్యాక్. ఎక్సేల్ పర్వతాసన్. ఇన్హేల్ వాక్ ఫార్వర్డ్. ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ కమ్ అప్. మీ కంఫర్ట్ని బట్టి ఇంకొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే స్లోగా చేసుకోవచ్చు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడ బ్రీత్ హోల్డ్ చేయకూడదు. డోంట్ హోల్డ్ ఎనీ బ్రీత్. ఎక్సేల్ బెండ్. డూ కంఫర్టబుల్లీ. చాలా కంఫర్టబుల్గా ఎక్కడ టెన్షన్ లేకుండా చేయండి. అప్పర్ ప్లాంక్, అష్టాంగ. ఎక్సేల్ అష్టాంగ. ఇన్హేల్ భుజంగ. భుజంగ కంటే ముందు కపోతాసన అంటారు దీన్ని. లెగ్స్ ఫోల్డ్ చేసి డైరెక్ట్ భుజంగాసన్ కూడా చేసుకోవచ్చు. పర్వతాసన్. వాక్ ఫార్వర్డ్, ముందుకు నడవండి నెమ్మదిగా. ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ కమ్ అప్. ట్రెడిషనల్ సూర్య నమస్కారాలలో ఒక లెగ్ వెనక్కి ముందుకు ఉంటుంది, అది ఇక్కడ ఉండదు. ఇన్హేల్, ఎక్సేల్ బెండ్. Inhale, take legs back one by one. Upper plank, Urdhva Dandasana. Exhale, Ashtanga, knees, chest, chin. Fold your legs, raise your chest. Inhale, raise your chest. Kapotasana. Exhale, drop your legs. Inhale, come back. Exhale, downward. Parvatasana. Adho Mukha Svanasana. Knees down. కొంచెం రిలాక్స్ అవుదాం. సిట్ బ్యాక్. చేతులు కింద పెట్టండి, వెనక్కి కూర్చోండి కంఫర్టబుల్గా. మీకు తల కింద టచ్ అవ్వకుంటే ఏదన్నా కుషన్ పెట్టుకోండి, లేదంటే రెండు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి నుదుటి కింద పెట్టుకోవచ్చు. యూ కెన్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ కీప్ అండర్ ఫోర్ హెడ్. రిలాక్స్ కంఫర్టబుల్ ఇన్ ర్యాబిట్ పోజ్, శశాంకాసన్. యూ కెన్ రిలాక్స్ ఫర్ 1 to 2 minutes. It is very useful to relax immediately. Slowly come forward.
అగైన్ పర్వతాసన్. మళ్ళీ పర్వతాసన్కి వెళ్దాం. నడుము ఫ్రీ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. దీన్ని టైగర్ వాక్ అంటారు. వ్యాగ్ క్రియ. లోవర్ బ్యాక్ లోవర్ అబ్డామిన్ బాగా ఫ్రీ అవుతుంది. పర్వతాసన్. వాక్ ఫార్వర్డ్, ముందుకు నడవండి. రైజ్ యువర్ హ్యాండ్స్, స్లోలీ కమ్ అప్. ఈ సీక్వెన్స్ రోజు మీరు 6 నుంచి 12 సెట్లు చేసుకోవచ్చు. యూ కెన్ ప్రాక్టీస్ 6 to 12 సెట్స్. ఫ్రీ యువర్ బ్యాక్, ఫ్రీ యువర్ షోల్డర్స్. ఇది టోటల్ బాడీ అంతా టోనప్ అవుతుంది. బాగా ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీకు బాడీలో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. డైలీ మినిమం 6 to 12 చేస్తూ ఉంటే మీకు వేరే ఆసనాలు చేయడానికి టైం లేకుండా ఇది ఒకటి చేసుకున్నా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, like and subscribe my channel. Thank you.